అనగనగా నందికొండ అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో సరిహద్దుల్లో ఉన్న అడవికి ఆనుకుని రంగాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు మొత్తం వ్యవసాయం చేస్తూ పాడి పశువులను పెంచుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వారు రాజధానికి చాలా దూరంగా ఉండేవారు. దగ్గరలో పట్టణాలు కూడా ఏమీ లేవు. అన్ని సదుపాయాలకు అందనంత దూరంగా ఉండేది. అలా ఉండగా ఒకరోజు ఆ ఊరిలో ఉన్న రాయుడు ఊరి పొలిమేరలో తన గుర్రాన్ని నిలిపి ఎదురుచూస్తూ నిల్చున్నాడు. అయ్యా, ఇంత పొద్దున్న ఊరి పొలిమేరలో ఎవరికోసం ఎదురుచూస్తున్నారా? రాజధాని నగరం నుంచి మా స్నేహితుడొకడొస్తున్నాడ్రా. అతనికి స్వాగతం పలికి మనింటికి తీసుకువెళ్ళాలి. అవునా అయ్యా? అంత గొప్ప రేటండాయనా? అదేంట్రా అలా అడిగావు? ఏం లేదండయ్యా, మీరే స్వయంగా వచ్చి ఇంటికి తీసుకెళ్తున్నారంటే ఆయనెవరో గొప్పోడై ఉంటాడనే. అతడు గొప్పోడో లేదో తెలియదు కాని అతని వల్ల మనకి కాస్త ఉపయోగం ఉందిరా. అందుకే ఇంత మర్యాద. అదే కదా, పైసా రాకుండా పళ్ళు తోముకోవడానికి కూడా సిద్ధపడరు. అలాంటిది ఇంత పొద్దున లేచి ఊరి చివరకొచ్చారంటేనే తెలుస్తుంది. నీకు బాగా నోరెక్కువైందిరా. అందుకే పెద్దలన్నారు. ఏమన్నారయ్యా? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని. ఇంతలో అక్కడికి తన గుర్రంతో వచ్చాడు ఆచారి. ఎలా ఉన్నావురా మిత్రమా? ఎన్నాళ్లయింది నిన్ను చూసి. ఏదో మీ దయవల్ల బాగానే ఉన్నాను మిత్రమా. నాదే ఉందిలే మిత్రమా, నిమిత్తమాత్రుడను. అలా అనుకు మిత్రమా, ఇక్కడ అందరం నిమిత్తమాత్రులమే. రండి రండి, ఇంటికి వెళదాం. అయ్యగారు, మరి నా సంగతేటండి? నీ సంగతేముందిరా, పరిగెత్తుకుంటూ వచ్చేయ్. అయ్యా! అలా ఇద్దరూ ఇంటికి వస్తారు. చెప్పు మిత్రమా, ఏదో విషయం గురించి మాట్లాడాలని చెప్పావు. ఏమిటది? మిత్రమా, నాకు సాయం కావాలి. అది మీరే చెయ్యగలరని ఇక్కడకొచ్చాను. తప్పకుండా మిత్రమా, చెప్పు, ఏమిటా సహాయం? నేను మన రాజ్యంలో జరిగిన కొన్ని అంతఃకలహాల్లో కొంతమంది ద్రోహుల్ని పట్టించాను. అందువల్ల ఆ వర్గం వారి నుండి నాకు ప్రమాదం పొంచి ఉందని నన్ను రాజుగారు కొద్ది రోజులు రాజధానికి రాజదర్బారికి దూరంగా అజ్ఞాతంలో ఉండమని సెలవిచ్చారు. అందువల్ల మన రాజ్య సరిహద్దుల్లో ఉన్న మీ ఊరైతే సౌకర్యవంతంగా ఉంటుందని. అయ్యో, దానికేం భాగ్యం. అలాగే ఇక్కడే మీకు బస ఏర్పాట్లు చేస్తాను. నిశ్చింతగా ఉండండి. మీరేం కంగారు పడకండి. మీ సేవలకు తగిన పారితోషికం రాజుగారు మీకు ఇప్పిస్తారు. అయ్యో, పర్వాలేదు మిత్రమా. మీలాంటి వాళ్ళకి ఆతిథ్యమిచ్చే అవకాశం రావడమే గొప్ప విషయం. అదే చాలు. ఇంతలో పరిగెత్తుకుంటూ అలసిపోయి వచ్చిన పనివాడిని చూసి, అరే, వెళ్ళి ఆయన ఉండడానికి పక్కనే ఉన్న గది చూపించి అతను తాగడానికి మంచి తియ్యటి పండ్ల రసం, అలాగే తినడానికి కొన్ని మిఠాయిలు తీసుకెళ్ళివ్వు. అతనిక్కడే ఉంటాడాయ్యా? అవున్రా, ఇకనుంచి ఇక్కడే ఉంటాడు. వెళ్ళు, చెప్పింది చేయి, పో. అలా పనివాడు ఆచారికి గది చూపించి తాగడానికి పండ్లరసం మరియు మిఠాయిలు తీసుకొచ్చి ఆయన ముందు పెడతాడు. నరసయ్యా, ఆ పండ్లరసం తీసుకుని తాగు. అయ్యా, నా పేరు మీకెలా తెలుసయ్యా? నేను మనిషిని చూడగానే కొన్ని విషయాలు చెప్పగలను. చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి జరగబోయే విషయాలు ముందే చెప్పగలను. అయ్యా, మీరు దేవుడయ్యా. పొగిడింది చాలులే కాని ముందా పళ్లరసం తాగు. బాగా అలసిపోయావు కదా? నేను అలసిపోయినట్టు గ్రహించారు. మీరు తాగే పళ్లరసం నాకు తాగడానికిచ్చారు. మీ మేలి జన్మలో మర్చిపోలేనయ్యా. సరే సరే, వెళ్ళు, కాస్త విశ్రాంతి తీసుకో. కాసేపయ్యాక అలాగ ఊరిలో పర్యటిద్దాం. అలాగేనయ్యా. అలా కాసేపటి తర్వాత రాయుడు, ఆచారి, పనివాడు ముగ్గురూ కలిసి గ్రామంలో పర్యటిస్తూ ఊరి చివరకు వస్తారు. అక్కడ పొలాల్లో చెరుకు చాలా ఎక్కువగా ఏపుగా పెరుగుతుంది. అది చూసి, ఇక్కడ చెరకు బాగా పండుతున్నట్టుంది మిత్రమా. అవును మిత్రమా, మా ప్రాంతమంతా ఎర్రనేల, కాబట్టి చెరుకు బాగా పండుతుంది. అవునా? కాని దీనికి చాలా ఎక్కువ నీరవసరమవుతుంది కదా మిత్రమా. దగ్గరలో ఎక్కడా నీటి వనరు ఉన్నట్లు లేదు. నిజానికి మా ఊరు చుట్టూ పెద్ద పెద్ద చెరువులున్నాయి. వాటి ఆధారంతోనే ఏడాదికి 2 పంటలు బాగా పండుతున్నాయి. అవునా? చాలా బావుంది మీ ఊరు. అలా మాట్లాడుతూ ఉండగా, అయ్యా రాయుడుగారు, మీరే మా సమస్యను తీర్చాలి. మీరే న్యాయం చెప్పాలయ్యా. ముందు మీ సమస్య ఏంటో చెప్పండి. మా అయ్య పోతూ పోతూ మాకు 2 ఎకరాలు ఇచ్చాడయ్యా. అందులో నేనొక ఎకరం, వీడొక ఎకరం తీసుకున్నామయ్యా. అంతా బాగానే ఉంది కదా, ఇందులో సమస్య ఏంటి? సమస్య ఏంటి అంటారేంటయ్యా? వాడి ఎకరం పొలం పల్లంలో ఉంది. నీరు వాడి పొలం వరకే అందుతుంది. వాడు చక్కగా చెరుకు పంట వేసుకుంటున్నాడు. నా పొలమేమో మెట్ట. అందువలన నేను నీరు అందక మిరప పంట వేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏమైంది? ఏముందండి, వాళ్ల నాన్న చనిపోతూ
ఆ 2 ఎకరాల్లో ఏది పండినా ఇద్దరూ సరిసమానంగా పంచుకోండిరా అని చెప్పాడు. దాంతో రంగయ్య పొలంలో చెరకు పండడం వల్ల వాడికి ఎక్కువ డబ్బులొస్తున్నాయి, చెంగయ్య పొలంలో మిరప పండడం వల్ల తక్కువ డబ్బులొస్తున్నాయి. దాంతో సహా వాళ్ల నాన్న చెప్పినట్లు ఇద్దరూ వచ్చిన మొత్తంలో సగం సగం పంచుకోవడానికి ఇష్టపడ్డం లేదు. అక్కడే ఇద్దరికీ మధ్య గొడవ. అయ్ బాబోయ్, అదేంటి అంతా చూసినట్లు చెప్పారు? అదంతేలే కాని మీ సమస్యకి నా దగ్గరో పరిష్కారం ఉందిలే, చెప్తా వినండి. అదేంటో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండయ్యా. ఏమీ లేదయ్యా, అడ్డంగా ఉన్న పొలాన్ని నిలువుగా చీరి సగం పంచుకోండి, మీ సమస్య తీరిపోతుంది. అర్థం కాలేదయ్యా. అదేనయ్యా, మెట్ట పొలంలో సగం నీకు, సగం చెంగయ్యకు, పల్లం పొలంలో సగం నీకు, సగం చెంగయ్యకు వచ్చేలా పంచుకోండి. అయ్యా, మీరు దేవుడయ్యా. రారా తమ్ముడు, మన అయ్యోరు చెప్పినట్లే చేద్దాం. అప్పుడు నీకు నష్టముండదు, నాకు నష్టముండదు. అవునన్నయ్యా, అప్పుడు నీకు 2 పంటలుంటాయి, నాకు 2 పంటలుంటాయి. హబ్బా, మా గొప్పగా తీర్పు చెప్పావు మిత్రమా. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు, మిత్రమా, మీ ఊరిలో మంచి నేల ఉంది కదా, ఎందుకని 1 లేదా 2 పంటలు మాత్రమే వేస్తున్నారు? ఎక్కువ దిగుబడినిచ్చే వేరే పంటలెందుకు వెయ్యడం లేదు? ఇంకా ఎక్కువ దిగుబడిచ్చే పంటలంటే ఏమున్నాయి మిత్రమా? పొద్దుతిరుగుడు పంట వేయండి. ఈ ఎర్రనేలలో చాలా ఎక్కువ దిగుబడొస్తుంది. కాని మిత్రమా, మన రాజ్యం మొత్తంలో ఆ పంట వేసేవాళ్లు కాని, అమ్మేవాళ్లు కాని, కొనేవాళ్లను కాని ఎవ్వర్నీ ఇప్పటివరకు నేను చూడలేదే. మన రాజ్యంలో లేకపోతే ఏమి, పక్క రాజ్యంలో గిరాకీ ఉంది కదా, అక్కడ కూడా మీలాంటి మిత్రులు మాకు ఉన్నారు, నేను అమ్మి పెడతాను. అలా ఆచారి మాటలు విని నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట వెయ్యమని చెప్పాడు. దాంతో ఊరందరూ ఆ పంట వేస్తారు. కొన్నాళ్లకి పంట చేతికొస్తుంది. పక్క రాజ్యంలో పంట మొత్తాన్ని అమ్మి వస్తాను అని చెప్పి పంట అంతా తరలించుకుపోతాడు. ఆచారిగారు నిజంగా దేవుడయ్యా, మంచి ఉపాయం చెప్పాడు. అవును తాత, ఆయన మన ఊరికి రావడం మన ఊరు చేసుకున్న అదృష్టం. ఆ మాటలు విన్న రాయుడికి గుండెలో ఎక్కడో కలుక్కుమన్నట్టు అనిపించింది. ఊరికి నేను పెద్దలా ఇన్నేళ్లించి ఉన్నాను, కాని ఎవ్వడూ నన్ను పొగళ్లేదు. ఈరోజు వాడెక్కడ్నించొచ్చాడో కాని వీళ్లకు దేవుడైపోయాడు. ఆఖరికి నా ఇంటి కూడుతునే పనివాడు కూడా వాణ్ణి పొగుడుతున్నాడు, కర్మ. అలా కొద్ది రోజులు గడిచాక ఆచారి మళ్లీ ఊర్లోకి వచ్చి అందరికీ ఒక్కో బంగారు కాసు ఇస్తాడు. అది చూసి పంట వేసిన వాళ్లంతా ఆచారిని ఆకాశానికి ఎత్తేశారు. అలా ఉండగా, మిత్రమా, ఇదిగో నీకు ఒక బంగారు కాసు, తీసుకో. ఇన్నాళ్లు ఆతిథ్యమిచ్చినందుకు రాజుగారు ఇచ్చిన బహుమతి. పర్వాలేదులే మిత్రమా, అవసరం లేదు. లేదు మిత్రమా, తీసుకో. ఈసారి మళ్ళీ అదే పంట వెయ్యమని చెప్పండి. మళ్ళీ పంటకాలం పూర్తయ్యాక వచ్చి పంట తీసుకుని వెళతాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆచారి. దాంతో కోపం వచ్చిన రాయుడు ఈసారి ఊరిలో ఎవ్వరూ పొద్దుతిరుగుడు పంట వేయకుండా చూడాలి అని ప్రయత్నించాడు. కాని ఊరంతా ఆచారి ఇచ్చిన బంగారు కాసులకు కక్కుర్తిపడి అందరూ అదే పంట వేశారు. కొన్నాళ్లకి పంట చేతికొచ్చింది. ఆచారి రానే వచ్చాడు. వచ్చి పంట మొత్తం తీసుకువెళ్లాడు కాని మళ్ళీ తిరిగి రాలేదు. ఆచారి కోసం ఎదురుచూసీ చూసి ఊరంతా విసిగిపోయి రాయుడు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాయుడు తగిన శాస్తి జరిగింది వీళ్లకి అని మనసులో అనుకుని, సరే నేను ఆచారి కోసం వాకబు చేస్తాను, మీరు వెళ్ళండి అని రాజధాని నగరానికి వెళ్తాడు. అక్కడ విషయం తెలుసుకుని ఊరికి వస్తాడు. అయ్యా, ఏమైందయ్యా? ఆచారిగారాసుకి తెలిసిందా? ఇంకెక్కడాచారి, వాడు మీ అందరికీ కుచ్చుటోపి పెట్టేశాడు. అర్థం కాలేదయ్యా, కాస్త వివరంగా చెప్పండయ్యా. వివరంగా అంటే ఇప్పుడు మీకొక పెద్ద కథే చెప్పాలరా. అసలేం జరిగిందంటే, మన రాజుగారి కూతురికి ఏదో విచిత్రమైన జబ్బొచ్చిందంట. దానివల్ల కొన్నేళ్లుగా ఆమె శరీరం అందవికారంగా మారిపోయిందట. అందువల్ల ఎవరో వైద్యుడు వైద్యం చేస్తూ రోజూ 1 గంటపాటు పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో మునిగి ఉంటే ఆ జబ్బు పెరకుండా ఉంటుంది, క్రమేపీ తగ్గుతుంది అని చెప్పాడట. కాని ఆ రాజ్యం మొత్తం చుట్టుపక్కల ఎక్కడ వెతికినా వాళ్లకి పొద్దుతిరుగుడు పువ్వు నూనె దొరకలేదట. ఆ పంట మన రాజ్యంలో ఎక్కడా పండదని తెలిసిందట. అప్పుడే ఆ ఆచారి తెలివిగా మన నేలలో పండుతుందని చెప్పి మన ఊరి విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని నాకొక పిట్టకథ చెప్పి నా ఇంట్లోనే ఆశ్రయం పొంది ఎక్కడా అనుమానం రాకుండా మీకు ఏదో మంచి చేస్తున్నట్లు నటిస్తూ మీచేత పంట పండించి దాన్ని పక్క రాజ్యానికి తీసుకెళ్లి గానుగతో నూనె ఆడించి దాన్ని రాజుగారికి అందచేశాడు. దాంతో రాజు లెక్కలేనంత బంగారమిచ్చాడు. అందులోనుంచే మీకు ఒక్కొక్క కాసు ముష్టి విసిరేసిపోయాడు. మరి రెండోసారొచ్చి తీసుకెళ్లిన పంటేం చేశాడయ్యా? ఏం చేస్తాడ్రా, మళ్ళీ అదే పని చేశాడు.
ఈసారి రాజు దాదాపు యువరాణి ఒక 5 ఏళ్లు స్నానం చేయడానికి సరిపడే నూనె పోగయింది, ఇక చాలు అని మళ్లీ వాడికి ఊహించినంత బంగారం ఇచ్చాడట. మరా దుర్మార్గుడు ఎక్కడున్నాడయ్యా? అంత డబ్బు దొరికాక, మీతో అవసరం తీరిపోయాక మళ్లీ ఇక్కడికి ఎందుకొస్తాడు? ఎక్కడికో దూరంగా వేరే రాజ్యానికి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే వాడి స్వార్థం కోసం మనూరోళ్లే ఎర్రోళ్ళు చేశాడనమాట. వాడినని ఏ లాభంరా? ఇక్కడందరూ వాళ్ళ స్వార్థంతో చేసిన పనుల వల్లే కదా ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. అలా ఇంక చేసేదేమీ లేక ఉసూరుమంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.